సీమ నుంచి పరవళ్లు తొక్కుతూ గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాయి. 6018 క్యూసెక్కుల గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణానదికి మళ్లించారు. ఈ నెల 3వ తేదీన 21 పంపులను ఆన్ చేయగా అవి ఈ రోజు కృష్ణానదికి చేరుకున్నాయి. గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద హారతి ఇచ్చి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గోదావరి జలాలను విడుదల చేశారు. ఏదైతే ఈవేళ మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కలలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఆ 4-5 సంవత్సరాల్లో కూడా వృధాగా పోయేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ వచ్చిందో దాని ఫలితాలు ఈ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి ఏదో ఈ రోజు 17 పంపులు ఏదైతే ఈ రోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజు 6100 క్యూసెక్ నీరు ఈ రోజు ఏదైతే విడుదలవుతూ ఉంది కృష్ణా డెల్టాకు. మరి ఏదైతే ఇంకొక 8 పంపులు కూడా ఈ రోజు ఒక 3, అదేవిధంగా రేపేళ్ళలో మిగిలిన బ్యాలెన్స్ మొత్తం 24 పంపులు కూడా మరి 1 by 1 ఒక్కొక్కటి రన్ చేసుకుంటూ రావడం ద్వారా మరి దగ్గర 8000 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి యొక్క కృష్ణకి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడుతున్నాము. మొత్తం ఈ మెట్ట ప్రాంతం గోదావరి కృష్ణ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా ఈ పట్టిసీమ నీళ్లతో ముందుకెళ్తా ఉంది. తప్పకుండా మరి ఇప్పుడే సోదరుడు చెప్పాడు, గుడివాడ గొట్కాగాడు ఎప్పుడు చూడాల ఈ ప్రాంతాన్ని. ఇవాళ రాము వచ్చి ఆ నీళ్ళ కోసం తాగడానికి కూడా నీళ్ళు లేవని ఆ ప్రాంత రైతాంగం పడుతూ ఉన్న బాధలను చూసి వచ్చి ఇవాళ నాకు నీళ్లు తాగినంత తృప్తిగా ఉందో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఇవాళ గుడివాడ ప్రాంతానికి తాగునీరు సాగునీరు తీసుకెళ్ళడానికి ఈ ప్రాంతానికి వచ్చారు. అట్లాగే ఈ వారంలోనే రామానాయుడు గారు చెప్పారు కృష్ణా డెల్టా కూడా నీళ్లు వెళ్తామని. అదేవిధంగా మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం. అంటే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 4000 కోట్ల పైగా ఖర్చు పెట్టాము. ఇప్పుడు దగ్గర ఇంకొక 2000 కోట్ల ఖర్చు అయితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జగ్గేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, దెందులూరు, చింతలపూడి మొత్తం ఈ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా సస్యశ్యామలం అవుతుంది. తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో, రామానాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలకు కూడా తాగునీరు సాగునీరు వెళ్ళడానికి జలవనరుల శాఖ అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాయి. 6018 క్యూసెక్కుల గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణానదికి మళ్లించారు. ఈ నెల 3వ తేదీన 21 పంపులను ఆన్ చేయగా అవి ఈ రోజు కృష్ణానదికి చేరుకున్నాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్. నవీన్, గోదావరి నుంచి కృష్ణమ్మకు కొద్దిసేపటి క్రితం గోదావరి నుంచి కృష్ణాకంతం చేరింది. ఇక్కడ ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వద్ద ఈ నదుల అనుసంధానం జరిగిన కృష్ణా గోదావరి సంగమ ప్రదేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు మాజీ మంత్రి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగల్ రాము వీరి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఇరు నదులకు కూడా వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా పశువు కుంకుమ తల్లి పుష్పాలతో ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. ఈ పట్టిసీమ ద్వారానే ఈ రోజు కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే కేవలం పట్టిసీమ కారణమని దీనికి సంబంధించి చంద్రబాబు ముందు చూపు. అదేవిధంగా గతంలో ఈ జల రంగ నిపుణుడు కేఎల్ రావు వంటి మహానుభావులు కూడా నదుల అనుసంధానం ద్వారానే రైతుల కరువు లేకుండా చూడవచ్చు అని చెప్పి ఇచ్చిన నినాదాన్ని ఆ స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు 2014-19 మధ్యలో పట్టిసీమ నిర్మాణం చేశారు. ఆ టైంలో పట్టిసీమ ఒట్టిసీమ అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు
తన పార్టీనే పీకేసుకునే పరిస్థితికి దిగజారిపోయారని, నదులను అవమానించిన, దేవుణ్ణి అవహేళన చేసిన ఆ కర్మ సిద్ధాంతం తప్పకుండా ఉంటుంది. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గతి పట్టిందని కూడా నిమ్మల రామారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఆ పట్టిసీమ నుంచి మొత్తం ఇప్పటి వరకు అయితే మొత్తం 21 పంపులు ఆన్ చేయగా 6,18,000 క్యూసెక్కుల నీరు ఈ కృష్ణా నదిలో కలిసింది. అదేవిధంగా ఇతర పంపులను కూడా పూర్తిగా ఆన్ చేసినట్టు మొత్తం 8,000 క్యూసెక్కుల నీటిని ఆ గోదావరి నుంచి కృష్ణమ్మకు కలుపుతామని, తద్వారా ఇక్కడ నుంచి మరో 3 రోజుల పాటు ప్రస్తుతం 8.5 అడుగుల నీటి మట్టం ప్రకాశం బ్యారేజీ వద్ద మెయింటైన్ అవుతుంది. మరో 3 రోజుల్లో ఇదే విధంగా ప్రవాహం గోదావరి నుంచి కృష్ణా నదికి వస్తే 3 రోజుల్లో 12 అడుగుల గరిష్ట నీటి మట్టం ప్రకాశం బ్యారేజీ వద్ద అవుతుంది. తద్వారా ఆ పైన వచ్చే నీటినన్నింటినీ కూడా ఇటు కాలువలకు విడుదల చేయడం ద్వారా ఆ తాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామని రైతాంగ శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ లక్ష్యమని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వెలిగల రాము కూడా కొంత ఆవేదన పర్యంతమయ్యారు. ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పట్టిసీమను పూర్తిగా పట్టించుకోకపోగా అతను నదుల అనుసంధానమే కనీస అవగాహన లేకపోగా రైతులు పూర్తిగా ఇబ్బందులు పెట్టారు. పంటలు లేక చాలా మంది క్రాప్ హాజరు తగ్గించిన వైనంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులందరూ తనను కోరుతుంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని, కానీ ఈరోజు పట్టిసీమ ద్వారా ఆ గోదావరి జలాలు కృష్ణా నదిలో కలవడం, తద్వారా మరో 3-4 రోజుల్లో లేదా మహా అయితే వారం రోజుల్లో గుడివాడ అలాగే పై ప్రాంతాలకు తాగునీరు అందే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. తద్వారా రైతులకు ప్రజలకు ఆ నీటి సమస్య లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇక వీటికి సంబంధించి ఈ వారం రోజుల్లో మాత్రం మొత్తం గోదావరి నుంచి వచ్చిన నీరు వచ్చినట్టు కూడా ఈ కృష్ణా ప్రకాశం బ్యారేజీ మళ్లిస్తారు. వారం రోజుల తర్వాత నుంచి పూర్తిగా కృష్ణ దిగువన ఉన్న ప్రాంతాలకు కాలువలకు విడుదల చేయడం ద్వారా రైతులకు ప్రజలకు అన్ని విధాల మేలు జరుగుతుందని, దీన్ని మరింత పోలవరం పూర్తి వరకు కూడా ఎవరైనా అనుకున్నా పట్టిసీమను ఇదే విధంగా అమలు చేస్తూ నీటిని అందిస్తామని కూడా మంత్రులు స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.